మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో మున్సిపల్ క్రాప్ డ్రైవర్లు రోడ్డెక్కారు. ఎన్ని నెలలైనా జీతాలు లేక ఈ ప్రభుత్వమైన మా బ్రతుకులు మెరుగుపడతాయంటూ రోడ్డున గగ్గోలు పెట్టారు. మా సంసారం సాగాలంటే మా కడుపు కొట్టద్దండి అంటూ మొరపెట్టుకున్నారు కొంతమంది మున్సిపల్ క్యాబ్ డ్రైవర్లు. ఈ క్లాబ్ ఆర్డర్ డ్రైవర్లు దాదాపు మన ఆంధ్రప్రదేశ్లో 9,000 బండ్ల దాకా ఉన్నాయి. ఆ ప్రభుత్వం నిర్వహించిన ఈ సంస్థ వాళ్ళు ఎలాగో సరిగ్గా నిర్వహించలేదని నిలబెట్టేశారు. ఆ ప్రభుత్వంలోనే మాకు రానటువంటి జీతాలు దాదాపు 7 నెలలుగా జీతాలు వేయలేదని మేమంతా బండి నిలబెట్టేసి నిరసన తెలిపిన 6 నెలలుగా మమ్మల్ని ఎవరే కానీ పట్టించుకోలేదు. 6 నెలలుగా పట్టించుకోలేదు కాబట్టి మనకి కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం అన్నా మాకు న్యాయం చేస్తుందనే ఉద్దేశంతో మేము అన్ని వెహికల్స్ అన్ని తీసి మళ్ళా నడపడం జరిగింది. కానీ ప్రభుత్వం మారినా మాకు 4 నెలలైనా కూడా మాకు జీతాలు పట్టించుకునే అధికారం లేదు. ప్రతి ఒక్క నాయకునికి, ప్రతి ఒక్క అధికారికి అందరికీ మేము ఈ మెమరమ్స్ అనేది మా జీతాల తరఫున మెమరమ్స్ చెల్లించినాము. ఇంతవరకు పిఎఫ్, ఈఎస్ఐ, కనీస ఉద్యోగ భద్రత ఏదే కానీ ఇంతవరకు లేదు. ఎన్ని రోజులైంది. ఇప్పుడు మన విజయవాడ వరద బాధితులు అయితే అంత త్వరగా చర్య తీసుకున్నాం మన ప్రభుత్వం. ఇన్ని రోజులుగా దాదాపు 2 సంవత్సరాలుగా ఈ చెత్త కోసం మన రాష్ట్రం కోసం కష్టపడుతున్న ఈ క్లాబ్ ఆటో డ్రైవర్స్ ఎందుకు గుర్తించలేకపోతున్నారు అనేది మేము చాలా ఇది మన రాష్ట్రానికి చాలా సిగ్గుచేటు చేసి 17 వేతనాలు వెంటనే క్లాబ్ డ్రైవర్లకు చెల్లించాలని కోరుతున్నాము. ప్రతి అధికారికి పోయి లెటర్ ఇచ్చినా కానీ వాళ్ళు చూస్తాం అంటున్నారే కానీ ఏ అధికారి కానీ మా కోసము స్పందించి ముందుకు రాలేదు. గత ప్రభుత్వం 7 నెలలు, ఈ ప్రభుత్వం నుంచి వచ్చిన 3 నెలలు, ఇప్పుడు 4 నెలలు ఏడుస్తుంది. 11 నెలల వేతనాలు మాకు ఇవ్వడం లేదు. దానికని ఈ రోజు నుంచి సమ్మె చేయడం జరుగుతున్నది.